అసెంబ్లీ అంటే ఎట్లుంటది? సర్కారోళ్ళ మీటింగ్‌లన్నీ ఆడనే నడుస్తాయి. సర్కారోళ్ళు, ప్రతిపక్షపోళ్ళు రాష్ట్రంలో అయ్యేటి ముచ్చట్లన్నీ ఆళ్ళ కూర్చొని మాట్లాడుకుంటారు. అన్ని శాఖల ఆఫీసులుంటాయి గూడా ఆండ్ల. అసొంటి ఆఫీస్‌ల అన్ని వార్తలు తెలవాలె. అన్ని వార్తలు తెలవాలంటే టీవీలు పనిచేయాలె. టీవీలు పనిచేయాలంటే కేబుల్ తీగ ఉండాలె. గిదంతా సోదెందుకు సీదా ముచ్చట్లకు రా అని అంటారా? సరే పాండ్రి మరి. అసెంబ్లీలో గోడకేలాడదీసిన టీవీ ఇది. అయితే ఉందంట్లా అయినా బంద్ పెట్టిన టీవీని చూపెడతలేందంటరా? ఇది బంద్ పెట్టిన టీవీ కాదుల్లో, బిల్లు కట్టలేదని కేబుల్ తీగ కత్తిరిస్తే బంద్ అయిన టీవీ. ఇది ఒక్కటే కాదు, తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఏ శాఖల టీవీ నడవట్లే. అన్ని టీవీలో ఇదే కథ. కేబుల్ బిల్లు కట్టలేదని కనెక్షన్ కత్తిరిచ్చారు అసెంబ్లీ బంగ్లాల. మళ్ళా నిన్నయాల గిట్టనేమో అనుకునేరు. ఓ వారం 10 దినాలకేంచి ఇదే పరిస్థితి. అంటే అసెంబ్లీలో కొలువులు చేసేటోళ్లకు టీవీలో వార్తలు చూసేటి భాగ్యం లేనట్టే. మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి టీవీలు ఎందుకు రావట్లేవని అడిగితే ఏం నోరిప్పలేని పరిస్థితి అందులో కొలువు చేసేటోళ్ళది. మరికి బిల్లులు ఎప్పుడు కడతారో ఎవరు కడతారో, అసెంబ్లీలో టీవీలు ఎప్పుడు మళ్ళా నోరు తెరుస్తాయో గానీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతిపక్ష పోలు, అధికార పార్టీలు ఉన్న లీడర్లు అందరు కలిసి కూర్చొని మాట్లాడుకునేటి అసెంబ్లీలనే బిల్లు కట్టలేదని డిష్ తీగ కత్తిరిచ్చుడే గమ్మతుంది పోండ్రి.